హలో నమస్తే అండి. హీలింగ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి, బిహెచ్ఎంఎస్ ఎండి పీడియాట్రిక్స్, సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్. అడ్రస్ వచ్చేసి శ్రీనివాస్ కాలనీ వెస్ట్, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్. మొన్న అప్లోడ్ చేసిన ఇంట్రడక్షన్ వీడియో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, వ్యూయర్స్కు, లైక్ చేసిన వాళ్ళందరికీ, శ్రేయోభిలాషులకు థ్యాంక్ యూ. నా వీడియోలు ఫాలో కాండి, నా వీడియోలు షేర్ చేయండి. ఈ రోజు నుంచి ఇంకా మెయిన్ సబ్జెక్ట్లే పోతాం. ఏంది? సామాన్యులు వైద్య ఆరోగ్యపరంగా అన్ని జబ్బుల గురించి అవేర్నెస్ కల్పించే విధంగా అన్ని విషయాల గురించి అంటే పేషెంట్ అటెండర్లు, హాస్పిటల్స్లో, సామాజికంగా ఇళ్లల్లో ఫేస్ చేసే సమస్యల గురించి కూడా ఇక ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాం. ఇకపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి హెల్త్ అన్నమాట. హెల్త్ అంటే ఏంది? ఆరోగ్యం. ఆరోగ్యం అంటే రోగం లేకుండా ఉండడం. ఈరోజు టాపిక్ డిస్కషన్ ఏంది? ఆరోగ్యం అంటే ఏంది, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిసేదట. ఇంకా వచ్చేసి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా, ఇది టాపిక్. ప్రకృతి ఆరోగ్య నియమం ఏంది? ప్రతి ఒక్క మనిషి వారి యొక్క ఆహారము, కూడు, గూడు, గుడ్డ వాళ్ళ సొంతంగా, ఎవరి సొంతంగా వాళ్ళే సంపాదించుకోవాలి. అది ఆరోగ్య నియమం. అంతేకాకుండా మన శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేదానికే చూస్తుంది. ఎంతటి జబ్బునైనా రీకవర్ అయ్యేదానికే చూస్తుంది. ఎవరికి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా అని అనుకోవాలా. అది వచ్చేసి అందరి బాధ్యత, అందరి సామాజిక బాధ్యత. అందరూ ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఇంకా హెల్త్ అంటే ఏంది? ఈరోజు టాపిక్, మెయిన్ టాపిక్. WHO ఏం చెప్తుంది? హెల్త్ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ వెల్బీయింగ్ అంటుంది. అంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా క్షేమంగా ఉండాలి. ఫ్రీ ఫ్రమ్ డిసీజ్, జబ్బు లేకుండా. అదేనమాట నా ఉద్దేశంలో. ఏంది హెల్త్ అంటే? ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ వెల్బీయింగ్. అంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా బాగుండాలన్నమాట. దాన్ని ఆరోగ్యం అని చెప్తారు. ఇంకా వచ్చేసి ఏంది? ఒక మనిషి ఎవరి తిండి వాళ్ళు సంపాదించుకోవడమే ఆరోగ్యం. ఒక మనిషి వారి యొక్క అవసరాలను తీర్చుకునేందుకు శారీరకంగా, మానసికంగా కష్టపడడంతోనే ఆరోగ్యం అనేది వస్తుంది. ఇది ఆరోగ్య లక్షణం. శారీరకంగా అంటే బాడీ అంటే శరీరం కష్టం చేయాల. ఈ రోజుల్లో ఏమవుతుంది? శరీరం కష్టం తక్కువైపోయింది, మైండ్ కష్టం పెరిగిపోతుంది. ఇది అనారోగ్య లక్షణం. అందుకు కాబట్టి ఏం చేయాలా? ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఎక్సర్సైజు, యోగా ఇటువంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా పెంచుకోవాలా. ఇంకా మైండ్కు ఆరోగ్యం ఎట్లా వస్తుంది? మైండ్కు మెడిటేషను, ధ్యానము, రెస్ట్. మైండ్కు రెస్ట్ అంటే రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్ అనమాట. అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ రెస్ట్ కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఇంకా వచ్చేసి హెల్త్లో అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఫిజికల్లీ అంటే శారీరకంగా ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకోగలగాల, అప్పుడు వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. మెంటల్లీ అంటే మానసికంగా. హోమియోపతి ఏం చెప్తుంది? ఫస్ట్ మైండ్ జబ్బు చేస్తుంది, తర్వాత శరీరం జబ్బు చేస్తుంది అని చెప్తుంది.
మైండ్ జబ్బు చేయకూడదంటే ఏం చేయాలా? మానసికంగా రెస్ట్ ఉండేట్టు చూసుకోవాలా, పక్క స్ట్రెస్ లేకుండా చూసుకోవాలా. అంటే ఏం చేయాలా? మంచి స్లీప్ ఉండేట్టుగా చూసుకోవాలా. మీరు ఆరోగ్యంగా ఉండేది లేనిది ఎట్ట తెలియాలా? నిద్ర అనేది లేచిన తర్వాత మంచి రిఫ్రెష్ ఫీలింగ్ ఉండాల ప్రతి ఒక్కరికి. అప్పుడు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇంకా సోషియల్లీ అంటే ఏంది? సామాజికంగా. మానవుడు సంఘజీవి. మానవుడు తన కుటుంబంతో, ఇరుగు పొరుగు వారితో, ఫ్రెండ్స్తో, అంతేకాకుండా సమాజంలో అందరితో కంఫర్ట్గా ఇమిడిపోవాల. అట్లా ఇమిడిపోయినప్పుడు సామాజికంగా మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇంకా ఫైనాన్షియల్లీ అంటే ఏంది? ఫైనాన్షియల్లీ హెల్తీగా అంటే మార్క్స్ ఏం చెప్పినాడు? అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అని చెప్పినాడు. నువ్వు ఆర్థికంగా బలహీనపడుతున్నావు అంటే మానసికంగా బలహీనపడతావు. మానసికంగా బలహీనపడినావంటే నీకు జబ్బు వస్తుంది. అది కాబట్టి ఏం చేయాలా? నువ్వు ఎప్పటికీ ఆర్థికంగా బలంగా ఉండేట్టుగా చూసుకోవాలా. ఇంకా ఇదంతా వదిలేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉండేది ఎట్ట తెలియాలా? మంచి నిద్ర, మంచి ఆకలి, దప్పిక మంచిగా ఉండి, మోషన్ ఫ్రీగా ఉండి, యూరినేషన్లో ఇబ్బందులు లేకుండా, ఇంకా ఫీమేల్స్ అయితే ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మెన్స్ట్రువల్ సైకిల్స్లో కానీ ఇంకా ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఆరోగ్యంగా కావాలంటే ఏం చేయాలా? శారీరక కష్టం అనేది ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ప్రతి మానవునికి అవసరం. అది లేని వాళ్ళు ఏం చేస్తారు? పని చేయలేని వాళ్ళు ఇవన్నీ యోగా చేస్తారు. యోగా అనేది శరీరానికి, మెడిటేషన్ అనేది మైండ్కు. ఇది ఇంకా వచ్చేసి సోషల్లీ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలా? అందరితో సఖ్యతగా ఉండాల. ఇది ఆరోగ్యం అంటే. ఇంకా వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. వెల్త్ ఈజ్ నాట్ హెల్త్. సంపద ఉంటే ఆరోగ్యం ఉన్నట్టు కాదు. అందరం హెల్తీగా ఉందాం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. నేను అప్లోడ్ చేసే వీడియోలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తంగా నన్ను, నా క్లినిక్ను, నా ఛానల్ను సపోర్ట్ చేయండి.